మీకు ఈ విషయం గురించి తెలుసా? పాలు ఇచ్చినా కూడా పాలకుండా నిండుగానే ఉంటే సముద్రం మింగడానికి వచ్చినప్పుడు చర్చ్ లోపలికి ఆ నీరు చొరబడకపోతే, అలాగే 2004వ సంవత్సరంలో అందరూ చనిపోతుండగా ఆ చర్చ్ మాత్రమే మనకి అండగా నిలబడితే, ఇది సైన్స్ కాదు, మ్యాజిక్ కాదు, ఇది 500 సంవత్సరాల నాటి నమ్మకం. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది తమిళనాడులోని అతి పవిత్రమైన స్థలం, అలాగే ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది జనం వెళ్ళే చర్చ్ గురించి, అదే ఈ వేలాంగిణి. తమిళనాడులోని నాగపట్నం జిల్లాలో బే ఆఫ్ బెంగాల్ సముద్ర తీరంలో ఒక చిన్న టౌన్ ఉంది, అదే ఈ వేలాంగిణి. చెన్నైకి 350 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఈ వేలాంగిణి ఉంటుంది. ఇక్కడ ఉండే జనాభా వచ్చేసి 12,000 మంది. కానీ ఇక్కడికి ప్రతి సంవత్సరం వచ్చే భక్తులు వచ్చేసి 2 కోట్ల మందికి పైగానే ఉంటుంది. ఇక్కడ హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అని ఏ మతం లేదు, అందరూ ఇక్కడికి వస్తారు. ఇప్పుడు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్తాను. అదేంటంటే, వేలాంగిణి అనే పేరు ఈ చర్చ్ కట్టడానికి కొన్ని వందల సంవత్సరాల ముందే ఈ పేరు వచ్చింది. పురాతన తమిళ చరిత్రలో శివుని భార్య అమ్మవారిని వేలాంగిణి అని పిలిచేవారు. వేల్ అంటే శూలం, కని అంటే కళ్ళు, శూలం లాంటి కళ్ళు ఉన్న దేవి అని అర్థం. అందుకే ఈ ప్రదేశానికి వేలాంగిణి అనే పేరు వచ్చింది. 16వ శతాబ్దంలో ఒక చిన్న హిందూ కుర్రాడు ప్రతిరోజు పాలు అమ్మడానికి నాగపట్నం వెళ్ళేవాడు. ఒకరోజు దారిలో ఒక స్త్రీ చిన్న బిడ్డతో అడ్డం వచ్చింది. నా బిడ్డకు కొంచెం పాలు ఇస్తావా అని అడిగింది. కుర్రాడు ఇచ్చాడు. నాగపట్నం చేరుకున్నప్పుడు కుండ నిండుగానే ఉంది. తిరిగి వెళ్ళి చూస్తే ఆ స్త్రీ కనిపించలేదు. కానీ ఆ చోట జీసస్ బిడ్డను పట్టుకొని మదర్ మేరీ విగ్రహం కనిపించింది. రెండవ అద్భుతం అంతకంటే ఎమోషనల్గా ఉంది. ఒక యువకుడు కాళ్ళు సరిగ్గా పనిచేయవు, మజ్జిగ అమ్ముకొని జీవనం గడిపేవాడు. అతను అదే దారిలో వెళ్తుండగా అదే స్త్రీ కనిపించింది. అతను మజ్జిగ ఇచ్చాడు. అమ్మ అతనిని దీవించింది. ఆ రోజు నుండి అతను నడవగలిగాడు. హీలింగ్ చర్చ్ అనే పేరు వచ్చింది ఇక్కడ నుండే. అందుకే దాని పూర్తి పేరు బెసిలికా ఆఫ్ అవర్ లేడీ ఆఫ్ గుడ్ హెల్త్. మూడవ అద్భుతం పోర్చుగీస్ సేలర్స్తో జరిగింది. బే ఆఫ్ బెంగాల్లో భయంకరమైన తుఫాను, షిప్ మునిగిపోయే పరిస్థితి. కెప్టెన్ ఏం చేయాలో తెలియట్లేదు. అప్పుడు వారు మదర్ మేరీని ప్రార్థించారు, మేం బ్రతికితే ఇక్కడే చర్చ్ కడతాము అని. అద్భుతంగా తుఫాను ఆగింది. షిప్ ఒడ్డుకు చేరింది. వారు ప్రామిస్ చేసినట్టే ఇక్కడ చర్చ్ కట్టారు. ఆ చర్చ్ నుండే ఈ బెసిలికా అనే జర్నీ స్టార్ట్ అయింది. 3 మిరాకిల్స్ 3 డిఫరెంట్ మతాల వారికి ఒకే స్థలంలో జరిగింది. ఇది కోఇన్సిడెన్స్ కాదు, ఇది డెస్టినీ. డిసెంబర్ 26, 2004 క్రిస్మస్ సీజన్. అది చర్చ్ నిండా భక్తులు ఉన్నారు. కేరళ నుండి వచ్చిన వారికి మలయాళం ప్రార్థన జరుగుతుంది. ఉదయం 9:20 ఆ సమయంలో ఇండియన్ ఓషన్ సునామీ వచ్చింది. అలలు బీచ్ మీద ఉన్న వారిని మింగేశాయి. అక్కడ ఉన్న షాప్స్, ఇల్లులు, హోటల్స్ అన్నీ కూలిపోయాయి. సుమారు 600 మంది భక్తులు మరణించారు. కానీ చర్చిలో ప్రార్థనలో ఉన్న 2000 మంది భక్తులు బతికారు. సముద్రపు నీరు చర్చ్ లోపలికి చొరబడలేదు. మార్చ్ 4, 2023 మెయిన్ బెసిలికా ఉదయపు ప్రార్థనా సమయంలో చాలామంది ఒకేసారి మదర్ మేరీ యొక్క కిరీటంలో బేబీ జీసస్ యొక్క ఫేస్ని చూశారు. ఆ దృశ్యం 3 నిమిషాల పాటు అలాగే ఉన్నింది. ఆ తర్వాత మాయమైపోయింది. ఆ సంఘటన చూసిన వెంటనే అక్కడ ఉన్న వేలాది మంది భక్తులు కన్నీటితో ప్రార్థన చేశారు. ఆ వీడియో వైరల్ అయ్యింది. మిలియన్స్ మంది చూశారు. ఇటువంటి అద్భుతాలు వేలాంగిణిలో ఆగలేదు, ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈరోజు మీకు వేలాంగిణి గురించి చెప్పాను, కానీ నేను ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చే వారిలో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. అందరూ ఒకే అమ్మ ముందు ఒకే ప్రార్థన చేస్తారు, అమ్మ నాకు నువ్వే దారి చూపు అని. 500 సంవత్సరాలుగా ఈ నమ్మకం ఆగలేదు. సునామీ వచ్చినా ఆగలేదు, కాలం మారినా ఆగలేదు. ఎందుకంటే అమ్మ పిలుపు ఎప్పటికీ ఆగదు. మీ ఫ్యామిలీలో ఎవరైనా వేలాంగిణి వెళ్ళారా? కామెంట్స్లో చెప్పండి. వారి ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి.
ఈ వీడియో నచ్చింది అంటే ఒక్కరికైనా షేర్ చేయండి. మీ వల్ల వేరే ఒకరికి ఈ అమ్మ గురించి తెలుస్తుంది.